ప్రైజ్ ద లార్డ్. మహాఘనుడును మన ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము జూలై 22 సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభువు మిమ్ములను ఆశీర్వదించి క్షేమాభివృద్ధిని కలిగించి మీ కుటుంబములకు సమాధానమును నెమ్మదిని కలిగించునుగాక. ఆమేన్. ప్రతి ఉదయము మనము కీర్తన గ్రంథము నుండి వచనం వెంబడి వచనాన్ని ఒక్కొక్క అధ్యాయము ధ్యానిస్తున్నాం. ఈ దినము కూడా దేవుని వాక్యమును వినున్నట్లుగా మనము సిద్ధపడదాం. రండి, దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని విందాం. గత దినమున 32వ కీర్తన 6వ చరణాన్ని విన్నాం. నేడు 7వ చరణాన్ని ధ్యానము చేద్దాం. కీర్తన గ్రంథము 32వ కీర్తన 7వ చరణం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. ప్రార్థన. సర్వకృపానిధివైన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్యము నుండి ఈ ఉదయకాలము వేళ మా అందరితో మీరు మాట్లాడండి. మీ వాక్యము జీవము కలిగినది, అది మమ్ములను బ్రతికిస్తుంది. మీ వాక్యము నెమ్మది కలిగించేది, మా బాధలలో మాకు ఆదరణ కలిగించేది. ఈ దినమున వాక్యం వింటున్న నీ బిడ్డలలో ఆదరణ లేక ఎవరు కృంగియున్నారో, ఎవరు బలహీనత చేత కృంగియున్నారో అట్టివారికి ఆదరణ దయచేయండి. మారు మనస్సు లేని వారికి మారు మనస్సును, రక్షింపబడిన వారు సంఘాలలో స్థిరపరచబడినట్లుగా కృపయు దయచేయండి. కుటుంబాలకు క్షేమాన్నివ్వండి. విధవరాండ్రను, అనాథ పిల్లలను, దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకొనండి. వాక్యము ద్వారా ప్రతిదినము మమ్ములను బలపరుస్తూ నడిపించండి. ఈ దినం వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారు ఉద్యోగాలకు వెళుతున్నప్పుడు, లేక కాలేజీలకు వెళుతున్నప్పుడు, వారి పనులకు వెళుతున్నప్పుడు, వారు ఏమైనా ఇతర కార్యాలకు వెళుతున్నప్పుడు వారి మార్గాలలో మీరు తోడుగా ఉండి కృపా సహాయము దయచేసి ప్రతి బిడ్డను ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ యొక్క వాక్యమును ప్రతిదినం మనం వింటున్నాం. అలాగునే ఎంతోమందికి వాక్యము లేక నశిస్తున్నారు. దేవుని పిల్లలుగా కాస్త బాధ్యత తీసుకొని మనము ఈ వాక్యాన్ని ఇతరులకు కూడా షేర్ చేయడం ఆశీర్వాదకరం. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, ప్రక్కనే ఉండే బెల్ గుర్తును ప్రెస్ చేయండి. ఇతరులకు వాక్యాన్ని పంపించి మీరు కూడా దీవెన పొందండి. ప్రభువు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. మనము నేడు 32వ కీర్తన 7వ చరణాన్ని చదువుకున్నాం. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు అని కీర్తనాకారుడు ప్రభువుని స్తుతిస్తున్నాడు. నా దాగుచోటు నీవే అని దేవుని యొక్క సన్నిధిలో దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ పాడుతూ ఉన్నాడు. ఎందుకు తాను దాగుచోటు అని అన్నాడు అంటే, ఎన్నో పరిస్థితులలో దావీదు పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో పరిస్థితులలో దావీదు సొమ్మసిల్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. పరాక్రమవంతుడైనను కూడా
అనేక పర్యాయాలు బలహీనుడైన పరిస్థితులు ఉన్నాయి. సొంత కుమారుడే తన మీదకు కత్తి దూస్తే ఇంటిని విడిచి ఆయన పారిపోయాడు. కారణమేమిటి అంటే, తన సొంత కొడుకే తనకు ఎదురు తిరిగితే ఆ వ్యక్తిని చంపలేక ఆ వ్యక్తికి ఎదురుపడి యుద్ధం చేయడం మంచిది కాదు అని తనను తాను తమాయించుకొని ఒక గొప్ప పరాక్రమశాలి అయినా కూడా తండ్రిగా తాను వేదన పడుతూ పారిపోయాడు. ఆ పరిస్థితులలో దేవుడు తనను దుర్గమై కాచాడు. ఆయన సంరక్షణ అనుగ్రహించాడు. ప్రియులారా, నేడు కూడా మన కుటుంబాలలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. కుమారులే తండ్రుల మీద కత్తి దూస్తూ ఉన్నారు. తండ్రుల మీద కుమారులే పోట్లాట్లకు వెళుతున్నారు. కుమార్తెలు తల్లి మీద తండ్రి మీద ఎదురు తిరుగుతున్నారు. కుటుంబాలలో సమాధానం అనేది కనబట్టల్లా. ఎక్కడ చూచినను గలిబిలి, గొడవలు, విపరీతమైనటువంటి విమర్శలు వినబడుతున్నాయి. దేవుని పిల్లలుగా మనము దేవునిలో దాగి ఉండాలి. ఆయన మన యొక్క దాగుచోటు. శత్రువైన అపవాది ఎక్కడ మనము దొరుకుతామా అని గర్జించు సింహము వలె వాడు వెదుకుచున్నాడు అని అపోస్తులుడైన పేతురు గారు తన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో సెలవిచ్చారు. ఈ రోజున మరణం మనుషులను తరుముతుంది, అపవాది మనుషులను తరుముతున్నాడు, లోకము మనుషులను తరుముతుంది, పాపము మనుషులను తరుముతుంది. అయితే వీటన్నిటి నుండి తప్పించుకొని మనము ఒక భద్రతా స్థలమునకు చేరాలి అంటే ఆ భద్రతా స్థలము, ఆ దాగుచోటు దేవుడే. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనమునందు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటాడు అని వాక్యం బోధిస్తుంది. నీతిమంతులైన వారికి ఎన్నో ఆపదలు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో శోధనలు, వీటన్నిటి నుండి అతడు తప్పించుకోవాలి అనంటే అతనికి ఒక భద్రతా స్థలము కావాలి. ఆ భద్రతా స్థలము దేవుని నామం అనబడుతున్న దుర్గం. యేసు నామము మనకు రక్షణా దుర్గం. దానిలోనికి పరిగెత్తితే మనము సురక్షితముగా ఉంటాం. కీర్తన 32:7లో, నా శ్రమలలో నుండి నీవు నన్ను విమోచించావు అంటాడు. అనగా దావీదు భక్తుని జీవితములో శ్రమలు ఎన్నో. కొన్ని మన జీవితములో కూడా అలాంటి అనుభవాలే చూస్తూ ఉంటాం. అయితే శ్రమలలో నుండి మనుషులు తప్పిస్తారని చాలాసార్లు మనుషుల మీద ఆనుకుంటాం, మనుషుల దగ్గరకు పరిగెడతాం. అయితే మనుషులు శ్రమలలో నుండి తప్పించేది ఎలాగున్నా వారు మనల్ని శ్రమల పాలు చెయ్యకుండా ఉంటే చాలా మేలు. నేడు ఎంతోమంది శ్రమలలో చిక్కి అల్లాడిపోతున్నటువంటి వారున్నారు. అట్టి వారిని విమోచించగలిగిన ఒక శ్రేష్టమైన ప్రియ స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువారే. నన్ను విమోచన గానములతో ఆవరించెదవు అని కీర్తనాకారుడు స్తుతిస్తున్నాడు. ఆయన మనలను ఆవరించి మనలను కప్పే దేవుడు. ఆవరించడం అంటే అర్థం కప్పడము అని అర్థం. ఆయన తన మహిమా మేఘము చేత మనలను కప్పుతాడు. కన్య అయిన మరియమ్మను పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా కమ్ముకున్నాడో ఆ రీతిగానే విమోచన గానములతో రక్షింపబడిన ప్రతి బిడ్డ తనను స్తుతించాలని, క్రొత్త కీర్తనలతో ఆరాధించాలని నూతనమైన గీతములిచ్చి వారిని కప్పుతున్నాడు. ఏ బిడ్డ ఆయన రెక్కల క్రిందకు వస్తున్నాడో,
ఏ వ్యక్తి తన చాటుకి వస్తున్నాడో ఆ వ్యక్తిని దేవుడు దాచి చక్కని విమోచన గీతములతో కప్పి ప్రశస్తమైనటువంటి క్షేమాన్ని అనుగ్రహిస్తున్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, ఈ రోజున ఒకవేళ కలవరముతో ఉన్నావేమో, రాత్రి నుండి నిద్ర పట్టక నీ సమస్యల చేత కృంగిపోయున్నావేమో, అపవాది నిన్ను కలవరపరుస్తున్నాడేమో, నీ సమస్యలు నీ జీవితాన్ని కృంగదీస్తున్నాయేమో. అయితే ఈ దినమున ఒక దేవుని సేవకునిగా, దేవుని పక్షముగా మీకు మనవి చేస్తున్నాను. ప్రభువు దగ్గరకు రండి. ప్రభువు మీకు ఆశ్రయ దుర్గం. ప్రభువునందు విశ్వాసముంచండి. ఆయనకు మీ బాధ్యతను అప్పగించండి. మీ కార్యము ఏదో ఆయన మీద మోపండి. ఆయన ఖచ్చితముగా నీ పనుల భారాన్ని ఆయన తొలగిస్తాడు. అది ఎలాంటి సమస్య అయినను కూడా, ఒకవేళ బిడ్డలు మారలేదని వేదన, భర్త మారలేదు అని వేదన, భార్య మారలేదు అని వేదన, కుటుంబములో ఆర్థికపరమైన పరిస్థితుల, ఆరోగ్యపరమైన సమస్యల, దుష్టుని కార్యముల, శత్రువుల నిందల, ఎలాంటివైనప్పటికీ కూడా ప్రభువు నిన్ను తనలో దాచి నీకు క్షేమాన్ని అనుగ్రహించి నీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా మారుస్తాడు. కనుక మనకు దేవుడే ఆశ్రయదుర్గము అని గమనించి ప్రభువు యొద్దకు చేరి ఆయనలో దాగి మనము వర్ధిల్లుటకై సిద్ధపడదాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను నివసించును అని లేఖనం బోధిస్తుంది. అట్టి కృప ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి. వాక్యము వారి హృదయాలలో ఫలింపు దయచేయండి. నీ రెక్కల చాటున బిడ్డలను భద్రపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని శ్రేష్టమైన ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.